ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మహానగరంలో ఏ ప్రాంతాల్లో కొంటే మార్కెట్ పెరుగుతుందంటారు? మార్కెట్ ఎప్పుడైనా సరే సార్, ఏదన్నా ప్రాజెక్ట్ కానీ ఏదన్నా సపరేట్ ఏదన్నా ప్రాజెక్ట్ కానీ పెద్ద రోడ్డు కానీ వచ్చినప్పుడు ఏమో సడన్ గా డబుల్ అయిపోతుంది. ఆ రోడ్లు ఐడెంటిఫై చేసుకుని ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసం చేయొచ్చు. ఇంతవరకు ఎక్స్పాండ్ చేయాల్సిందే, మెట్రో చేయాల్సిందే, అది నెసెసరీగా. మెట్రో కంపల్సరీగా ఆల్రెడీ ఉన్నది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డిపిఆర్ వాళ్ళు త్వరగా చేసేస్తే, అది ఎంత ఫాస్ట్గా చేస్తే అంత. ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ ద్వారా సామాన్యులు కొనుక్కునే పరిస్థితి ఉందంటారా? సామాన్యుడు ఒక 50% సెగ్మెంట్ కొనలేని పరిస్థితిలోనే రెంటల్స్ ఇంకా ఉన్నారు. యాక్చువల్గా రెంటల్ ఉండకూడదు, నా సిద్ధాంతం కూడా అదే. మీరు ఓపెన్ ప్లాట్కి వెళ్ళడం మంచిదంటారా, లేదంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళడం బెటర్? ఓపెన్ ప్లాట్ మీకు ఉపయోగపడుతుంది ఇల్లు కట్టుకోవడానికి మీ హయాంలో, లేదా మీ డాటర్కి ఉపయోగపడుతుంది, మీ సన్కి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకైనా ఎన్కాష్ చేసుకోవడానికి ఎనీ టైం మనీ లాగా, ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది. చాలా సేల్స్ చేసి ఉంటారు. అవును, చాలా మంది. అవును, రూల్స్ ఏదో ఒక ఫిలాసఫీ అనేది మీకు అర్థం ఉంటుంది కస్టమర్స్ దగ్గర నుంచి. అవును సార్. లేదా మీకు వాళ్ళకి కొన్ని అభిరుచులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని మారరు. వాళ్ళు ఒక జర్నీ, ఒక ట్రాక్ లో జర్నీ చేస్తుంటారు. మనకి కూడా తెలియాలంటే మనం కూడా వాళ్ళ ట్రాక్ లోనే జర్నీ చేయాలి. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటారా? అవును సార్. మీరు జాతకాలు నమ్ముతారు? వాసిష్ఠ గ్రంథంలో సమిష్టి రాసింది అది. జాతకం అనేది అందరికి సంబంధించింది, మన ఒక్కళ్ళకి పర్టికులర్ రాయలేదు. ఇప్పుడు మనకి గ్రహం బాగున్నప్పుడే. ఇక్కడ ఫాస్ట్ డెవలప్మెంట్ ఉందంటారా గవర్నమెంట్ వచ్చిన తర్వాత? యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లో అయింది. అది స్లో అవడానికి రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫాస్ట్గా ఇస్తే ఫాస్ట్గా అవుతుంది. హైదరాబాద్లో నష్టాలు మనం ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చాము, నువ్వు హౌస్ కట్టేసుకున్నారు, మళ్ళీ నేను దాన్నే కూలగొడతా అంటే కష్టం కదా. ఇప్పుడు మీకు హౌస్ లైఫ్లో ఒకటే ఉంటుంది. మీరు లో బడ్జెట్ 8 కోట్లు 9 కోట్లు విల్లాస్ ఉన్నాయి కాదు అంటే ఎలా వర్కౌట్ అవుతాయి అంటారు? ఒక సెక్టర్ కార్పొరేట్ సెలబ్రిటీస్ ఎబో అండర్ సిఆర్. నమస్కారం శ్రీనివాసరావు. నమస్కారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మహానగరంలో ఏ ప్రాంతాల్లో కొంటే మార్కెట్ పెరుగుతుందంటారు? మార్కెట్ ఎప్పుడైనా సరే సార్, ఏదన్నా ప్రాజెక్ట్ కానీ ఏదన్నా సపరేట్ ఏదన్నా ప్రాజెక్ట్ కానీ పెద్ద రోడ్డు కానీ వచ్చినప్పుడు ఏమో సడన్ గా డబుల్ అయిపోతుంది. ఆ రోడ్లు ఐడెంటిఫై చేసుకుని ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసం చేయొచ్చు. అది కాకుండా న్యాచురల్ గానే హైదరాబాదు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 30 years ఉన్న హైదరాబాదు, 20 years బ్యాక్ ఉన్న హైదరాబాదు, 10 years బ్యాక్ ఉన్న హైదరాబాదు, ఇప్పుడున్న హైదరాబాదు రోజు ఎక్స్పాండ్ అవుతుంది. మీరు హైదరాబాద్ని ఈ రోజు ఒక రోజు కాదు, వారంలో కూడా తిరిగి చుట్టి రాలేరు. ఎటు వెళ్తే అటు వన్ డే అయిపోతుంది. న్యాచురల్ గా హౌస్ గ్రోత్ ఎటు వస్తుంది? విజయవాడ రోడ్ లో వస్తుందా, సాగర్ రోడ్ లో వస్తుందా? అన్ని రోడ్లలో వస్తున్నాయి. ఇప్పుడు ముంబై రోడ్ లో సంగారెడ్డి దాకా వెళ్ళిపోయింది, అంటే 60 kilometers దాటిపోయింది. ఇప్పుడు మెట్రో అక్కడ దాకా కావాలి. విజయవాడ రోడ్ లో చౌటుప్పల్ దాకా కలిసిపోతుంది. చౌటుప్పల్ దాకా కలవటానికి ఎగ్జాంపుల్ విజయవాడ రోడ్ తీసుకున్నాం. చౌటుప్పల్ దాకా సిటీలో కలిసిపోవటానికి ఎన్ని సంవత్సరం పడుతుంది అనేది మనం గెస్ చేయగలం. ఆ రోడ్ లో ఇప్పుడు ఎందుకు కలుస్తుంది అంటే అమరావతికి యాక్సెస్, ఆంధ్ర యాక్సెస్ మనకి ఫ్రీక్వెంట్ గా తిరిగేది 24 hours. ఆ రోడ్ లో ఇంకా డెవలప్ కాల. ఫిల్మ్ సిటీ తర్వాత అంత మిగతా రోడ్ లో, ఎందుకంటే అక్కడ లేఅవుట్స్ బిగినింగ్ లో వేసారు అందరూ. స్టార్టింగ్ లో వేసిన లేఅవుట్స్ లో ఎక్కడెక్కడో కొన్నారు, వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలి. అదొక రీజన్ మెయిన్. తర్వాత గవర్నమెంట్ ఫోకస్ కూడా తక్కువే ఉంది ఈ రోడ్ లో. మీ ఎప్పుడంటే గచ్చిబౌలి వచ్చింది కాబట్టి అటు ఎక్స్పాన్షన్ అటే వెళ్ళిపోయినాయి. ముంబై రోడ్ లో, బెంగళూరు రోడ్ లో. ఈ రోడ్ ఇప్పుడు స్కోప్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ కూడా అక్కడే ఉంది. రాచకొండ గుట్టలు కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, అటు సాగర్ రోడ్ యాక్సెస్ కానీ, ఇప్పుడు కొత్తది అమరావతి హైదరాబాద్ రోడ్ కూడా ఇటే వస్తుంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో మన మెట్రో కూడా హైట్ నగర్ దాకా వస్తుంది. విజయవాడ రోడ్డుకి లైఫ్ ఉంది, సాగర్ రోడ్డుకు ఉంది, శ్రీశైలం రోడ్డు కూడా బాగా ఉంది. ఇప్పుడు ఫోర్త్ సిటీ అంతా ఈ 3 రోడ్లకి లింక్ అవుతుంది. ఈ 3 రోడ్లకి లింక్ అవుతుంది. ఇక మీకు అటు సదాశివపేట దాకా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. సో బెంగళూరు ఆల్రెడీ బాలానగర్ దాకా వెళ్ళిపోయింది. బాలానగర్ లో కూడా నిన్న ల్యాండ్ చూసాము ఒకటి, అక్కడ దాకా వెళ్ళిపోయింది. కరీంనగర్ నిజామాబాద్ రోడ్లు కూడా మీరు చూసారు కదా, ఇటు కొంపెల్లి మేడ్చల్ దాకా వెళ్ళిపోయింది, తూప్రాన్ దాకా వెళ్ళిపోయింది. బాగా ఎక్స్పాండ్ అయ్యి హైదరాబాద్ ఫ్యూచర్ లో 100 kilometers వరకు
మెట్రోపాలిటన్ మెగా సిటీ అయిపోతుంది 100%. ఈ 5-10 years లోనే 5-10 years ఈజీగా పూర్తిగా ఇంతవరకు ఎక్స్పాండ్ చేయాల్సిందేనా? మెట్రో చేయాల్సింది, అది అన్నెసెసరీ. మెట్రో కంపల్సరీగా ఆల్రెడీ ఉన్నది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డిపిఆర్ వాళ్ళు త్వరగా చేసేస్తే, అది ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత బెనిఫిట్ అయిపోతుంది రియల్ అందరికి. ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ ద్వారా సామాన్యులు కొనుక్కునే పరిస్థితి ఉందంటారా? ఏం చేయాలి? అది యాక్చువల్ గా ఇప్పుడు ఒక లిమిట్ దాటిపోయింది. సామాన్యుడు ఒక 50% సెగ్మెంట్ కొనలేని పరిస్థితిలోనే రెంటల్స్ ఇంకా ఉన్నారు. యాక్చువల్ గా రెంటల్ ఉండకూడదు, నా సిద్ధాంతం కూడా అదే. రెంటల్ ఉండే వాళ్ళందరూ ఓన్ హౌస్ లోకి వెళ్ళాలని, అది గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుంది. ఆ గవర్నమెంట్ ఓన్ లేఅవుట్ చేయొచ్చు, ఓన్ లేఅవుట్ చేయొచ్చు. 500 ఎకరాలు 600 ఎకరాలు వేసేస్తే పెద్ద పెద్ద హ్యూజ్ లేఅవుట్స్ వేస్తే ఉప్పల్ బగాయత్ ఉంది, ఒకప్పుడు గడ్డి కోసి అమ్మేవాళ్ళు అక్కడ. అట్లాంటిది ఇప్పుడు ₹1,00,000 గజం అదైంది కదా. అట్లాంటి ఎక్స్పాండ్ చేసేస్తే సామాన్యులు కొనగలిగే రేట్లు అందుబాటులో ఉంచాలి. ఇప్పుడు రేట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే ఒక సగటు ఎంప్లాయీ 30 నుంచి 40 వేలు కావాలి. అదే ఇక్కడ ఉంటే ఇటువైపు ఎల్బీ నగర్ జోన్ లో ఉంటే, అదే మణికొండలో ఉంటే 80 వేలు కావాలి. రెంట్లే 40 వేలు 30 వేలు కావాలి. మరి వాళ్ళు కొనాలంటే ఎక్సెస్ ఇన్కమ్ ఉండాలి. ఎక్సెస్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? 4 fathers ఇచ్చిన ఆస్తి అమ్మితే అన్నా వస్తుంది కొనగలిగేది, లేదా వీళ్ళ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంట్లో ఉన్న వాళ్ళు 4 సంపాదిస్తుంటే కొనగలరు. మీరన్నట్టు ఒక దశలో కొంతమంది కొనలేకపోతున్నారు, అందుకే వాళ్ళు దూరం వెళ్ళి కొనడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళకు కూడా సరైన వెంచర్స్ లేవు. దూరం నమ్మకమైన పెద్ద లేఅవుట్స్ ఉన్నాయి అనుకోండి, జెన్యూన్ గా గవర్నమెంట్ అప్రూవ్ చేసి ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు కొత్తది 4th సిటీకి పెట్టారు కదా, న్యూ సిటీది FCI ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, అట్లా పెట్టేసేసి కొత్త లేఅవుట్స్ ని ఎంకరేజ్ చేస్తే దూరంలో కూడా మిడిల్ క్లాస్ పీపుల్ అందరు పర్చేజ్ చేస్తారు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఫ్రీగా ల్యాండ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జెన్యూన్ గా ఇప్పుడు నల్గొండలో చేశారు అప్పుడు అది ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఇచ్చింది 200. సెక్రటేరియట్ కాలనీ ఉంది, అది 200 గజానికి తక్కువకి ఇచ్చారు. ఇప్పుడు అది 2 లక్షలు అవుతుంది గజం. అట్లాంటి ఈ 666 మధ్యలో గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా స్కోప్ ఉంది, చేయటానికి ఛాన్స్ ఉంది, చేస్తే సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కొనుక్కొని హ్యాపీ అవుతారు. మేము హైదరాబాద్ లో ప్రాపర్టీ ఉంది, ఎంప్లాయీస్ ఇప్పుడు మూవీ ఫీల్డ్ లో కానీ అన్ని ఫీల్డ్లలో ఉన్న మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కొనుక్కుంటారు. ఇప్పుడు దూరం మ్యాటర్ కాదు, ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం కదా, రోడ్స్ ఉన్నాయి, అందరు ఇవాళ రేపు అందరు వెహికల్స్ కొంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఈజీగా 45 ఇప్పుడు పూనా నుంచి ముంబై పోయి వర్క్ చేసి వస్తున్నారు. ఇక్కడ చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎందుకు వెళ్ళలేరు? అంతా ట్రాన్స్పోర్ట్ ఈజీగా చేయొచ్చు. అంటే మీరు ఓపెన్ ప్లాట్ కి వెళ్ళడం మంచిది అంటారా, లేదంటే అపార్ట్మెంట్స్, లేదంటే ఇంకేమైనా హై రైజ్ అపార్ట్మెంట్స్ వాళ్ళ కోర్టు చూస్తే చాలా కోట్ల రూపాయలు? అవునవును సార్, మీరు స్ట్రాంగ్ గా సజెషన్ ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా. ది బెస్ట్ ఓపెన్ ప్లాట్, అది మల్టీగా ఉపయోగపడుతుంది. ఓపెన్ ప్లాట్ మీకు ఉపయోగపడుతుంది ఇల్లు కట్టుకోవడానికి మీ హయాంలో, లేదా మీ డాటర్కి ఉపయోగపడుతుంది, మీ సన్కి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకైనా ఎన్కాష్ చేసుకోవడానికి ఎనీ టైం మనీ లాగా ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది. అప్రిషియేషన్ 100% పెరుగుతానే ఉంటది. ఒక దశలో ఓపెన్ ప్లాట్ ఎప్పుడు క్యాష్ ఉన్నట్టే మన చేతిలో. అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్ ఇవాళ 2 కోట్లు పెట్టి కొన్నాం మనం గచ్చిబౌలిలో, మనం ఉండేటప్పుడు మాత్రమే కొనాలి. ఇన్వెస్ట్మెంట్ కి అదేం పెద్ద వర్కౌట్ కాదు. అపార్ట్మెంట్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్, నీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు దాంట్లో మనం ఉండాలి. ఎంజాయ్ చేస్తేనే కదా 2 కోట్లు 3 కోట్లు కొన్నప్పుడు మనం ఉండాలి. 3 కోట్లు పెట్టుకొని 30,000 అడ్వాన్స్ ఇస్తే 60,000 రెంట్కి ఇస్తే దానివల్ల ఏముండదు. ఎట్లాగూ ల్యాండ్ ఓనర్ కి ఎక్కువ వస్తే వాళ్ళు ఎట్లాగూ 10-20 ఉన్నోళ్ళు వాళ్ళు ఎలాగ ఇస్తారు. మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ఫస్ట్ ఓపెన్ ల్యాండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత మన నెసెసరీ, మన పిల్లలు ఇప్పుడు గచ్చిబౌలి మణికొండలో ఉన్నారు, దగ్గర ఉన్నారు, మణికొండలో ఒక అపార్ట్మెంట్ కావాలి, అప్పుడు ఒక అపార్ట్మెంట్. నీడ్ ఉన్న వరకే అపార్ట్మెంట్స్ కొనాలి. ఇండిపెండెంట్ హౌస్ సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ ప్లాట్, ల్యాండ్ ఏకర్స్ లో కొనగలిగితే ఏకర్స్ ఓపెన్ ప్లాట్. సెకండ్ ప్రిఫరెన్స్ ఇండిపెండెంట్ హౌస్ దూరమైన. థర్డ్ అపార్ట్మెంట్ మనకు అవసరం ఉంటది. ఇప్పుడు మనం గచ్చిబౌలి కోకాపేటలోనే ఉండాలి. ఇప్పుడు మనకు 10 ఎకరాలు ఉంది, అది అమ్మాం, 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు వస్తాయి. అప్పుడు మరి వాళ్ళు మై హోమ్ భుజాలో 6 కోట్లు పెట్టి అక్కడే కొనుక్కుంటాడు, అక్కడే ఉంటాడు. అంటే ఆ లగ్జరీ కావాలి కదా. ఆ లగ్జరీ మనకి ఇప్పుడు జూబ్లీ బంజారా హిల్స్ వాళ్ళు టీ తాగితే 100 రూపాయలు, నీలోఫర్ లో 100 రూపీస్ టీ. ఇప్పుడు మనకి ప్యారడైజ్ లో 20 రూపాయలు, బయట అయితే 10 రూపాయలు. అది మనం సెలక్షన్ బట్టి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఓపెన్ ల్యాండ్సే.
నేనైతే. మీరు అంటే చాలా సేల్స్ చేసి ఉంటారు. అవును సార్. చాలా మంది. అవును, యూజ్. ఏదో ఒక ఫిలాసఫీ అనేది మీకు అర్థం ఉంటుంది కస్టమర్స్ దగ్గర నుంచి. అవును సార్. లేదా మీకు అదేంటి? అది మెయిన్ గా వాళ్ళు మనం పరిచయం, ఇప్పుడు మీరు వచ్చారు పరిచయం అవుతాం కదా, ఫస్ట్ పరిచయం, విజిట్కి వెళ్తాం, వాళ్ళకి కొన్ని అభిరుచులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని మారరు, వాళ్ళు ఒక జర్నీ, ఒక ట్రాక్ లో జర్నీ చేస్తుంటారు. మనకి కూడా తెలియాలంటే మనం కూడా వాళ్ళ ట్రాక్ లోనే జర్నీ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఎవరన్నా పొలిటికల్ పర్సన్ నచ్చడు, మనం సైలెంట్ ఉండాలి, ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ అక్కడ ఇష్యూ అయిపోతుంది. అందుకని వాళ్ళ ట్రాక్ లో మనం జర్నీ చేస్తేనే వాళ్ళు అన్ని తెలుస్తాయి. అవి తెలిస్తేనే మనం మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు వాళ్ళకి సూట్ అవుతుందా లేదా కూడా మనకి సైకలాజికల్ గా అది పాటిస్తాం అంతే. ఫిలాసఫీ దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఒకటి వాళ్ళు బడ్జెట్ లో ఎలిజిబిలిటీ ఉండాలి, అవగాహన ఉండదు, బడ్జెట్ ఉంటుంది ఒకరికి అవగాహన ఉండదు, వాళ్ళు పట్టుకున్నదే కరెక్ట్ అంటారు. ఇప్పుడు మనకు ఆ సీఎం నచ్చాడు ఈ సీఎం నచ్చాడు అని అదే చూసుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కొట్టుకుంటారు కదా, అభిమానం అట్లా ఉంటుంది అన్నమాట. వాళ్ళ జోనల్లోకి వెళ్తాం, వాళ్ళ జోనల్లో జర్నీ చేస్తే మనం 1 గంట 2 గంటలు సరిపోతుంది, అది సరిపోతుంది. మీరు బేసిక్ గా ఈ సైకాలజీ క్లాసెస్ ఇవన్నీ ఉపయోగపడతాయి. సైకాలజీ పిఆర్ కి ఉపయోగపడుతుంది, మనకి పర్సన్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, మనం నచ్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను 2 అవర్స్ మనం కలిసి ఉన్నాం, ఈ 2 అవర్స్ లో నా యాటిట్యూడ్ ని బట్టి మీరు నెక్స్ట్ నాకు రిఫరెన్స్ మీరు గుర్తు పెట్టుకుంటారు, రిమెంబర్నెస్, కైండ్నెస్ గానీ హెల్ప్ గానీ. ఇప్పుడు నేను రెగ్యులర్ తిరుమల వెళ్తాను, ఆడ ఎంతో మంది కలుస్తారు, ప్రతి నెల వెళ్తాను, నేను 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను పౌర్ణమికి. అక్కడ కలిసిన వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. నా సామాన్య భక్తులు లడ్డు కూడా దొరకలేదు అనుకోనుకుంటే నేను కొనిచ్చిన రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంటాం, వాళ్ళు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా మనం గుర్తొస్తాం అట్లా. అది మనం దానికి పనికి వస్తాయి, మన కైండ్నెస్. ఏదైనా సరే లైఫ్ లో లెర్న్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చినా వాళ్ళకి ఇంకేది ఇచ్చినా తీరంది, ఒక చిన్న సర్వీస్ ద్వారా చాలా హ్యాపీ అవుతారు. మనం చిన్న ఇన్కన్వీనియన్స్ ఉంది, ఆ సర్వీస్ మనం ఇచ్చామనుకోండి చాలా హ్యాపీ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటారా? అవును సార్. మీరు జాతకాలు నమ్ముతారు? ఈ 2 విషయంలో లేదు, జాతకాలు ఏమి నేను రామోజీరావు గారితోనే ఏకీపిస్తా, చూకునే తెలుసుకుంటాను అంతే, పూర్తిగా నమ్మాల్సిన పని లేదు. ఎవరైనా చూపిస్తాను, ఎందుకంటే మనకు అది హాబీ, ఇష్టం. అది మనకి వాసిష్ఠ గ్రంథంలో సమిష్టి రాసింది, అది జాతకం అనేది అందరికి సంబంధించింది, మన ఒక్కళ్ళకి పర్టికులర్ రాయలేదు. సరే మరి వీళ్ళు ఇప్పుడు దాన్ని మార్చి చెప్పేస్తున్నారు, కానీ ఇప్పుడు మనకి గ్రహం బాగున్నప్పుడే ఆడికి వెళ్తాం చూపించుకోవడానికి, అప్పుడు దాకా మీరు వెళ్ళరు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎవరైనా, మీరే కాదు నేనే కాదు, ఎవరైనా కూడా వాళ్ళకి బాగుంటదే టైము అప్పుడే వెళ్ళి చూపిస్తారు. మామూలు అప్పుడు చూపించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు, కానీ కష్టాన్నే నమ్మాల. కష్టం నమ్మితే ఆటోమేటిక్గా మనం చేసేది చేసుకుంటా పోతా ఉంటే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే, జాతకం ఏంటంటే మనకి ఇప్పుడు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని తెలుస్తుంది అంతే, కేర్ తీసుకోవడానికి పనికి వస్తుంది. కానీ జాతకం చెప్పించుకొని కొబ్బరికాయ కొట్టి ఇంట్లో కూర్చుంటే మనం డెవలప్ కాము, మనం కష్టపడాల్సింది. ఇప్పుడు ఈ గంట జర్నీ చేస్తే యాక్సిడెంట్ అవుతుందని చెప్పాడు అనుకోండి, చేయకుండా ఆగిపోతే లాభం లేదు కదా, ఇక్కడ కూడా అవ్వచ్చు, అది ఇక్కడ కూర్చున్న దగ్గర అవ్వచ్చు. ఆ కేర్నెస్ కోసం జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. దాని వరకు దాన్ని అలా చూడండి. రామోజీరావు గారు రాశి ఫలాలు ప్రింట్ అవ్వలేదు లాస్ట్ 5 years తర్వాత, ఇప్పుడు అవుతున్నాయి సండే మ్యాగజైన్ లో. అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి నాకు ఈనాడు అవకాశం వచ్చింది చదవటానికి ఊర్లో. నేను ఈనాడు చదవకుండా బయటికి రాను ఇంట్లోంచి, పేపర్ అది ఒక హాబీ అయిపోయింది. అంటే దాంట్లో యూజ్ నాలెడ్జ్ మన మైండ్ లోకి వచ్చేస్తుంది, మన అందులో చెడు ఉంటది మంచి ఉంటది అన్ని మనకి పనికి వచ్చేవన్నీ తీసుకోవచ్చు. ఆయన రాశి ఫలాలు ప్రింట్ చేసేవాడు కాదు, అక్కడ పని చేసే వాళ్ళందరూ అడిగేవాళ్ళు, నేను నమ్మను కాబట్టి నేను చేయను. లేదు సార్ అందరు నమ్ముతున్నారు మనం చేయాల్సిందని అడిగేవాళ్ళు. ఈ మధ్యనే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ప్రింట్ అవుతుంది, మళ్ళీ ప్రింట్ అవుతుంది. అది మనం మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను కూడా జాతకం చెప్పిస్తాను, ఆ ఫార్మిస్ట్ చెప్పాను కదా ఇందాక, ఫార్మిస్ట్ దగ్గర ఆయన చెప్పినట్టే నడుస్తున్నాయి, మనం కేర్ తీసుకోవడానికి పనికి వస్తాయి. ఈ సంవత్సరం మీకు బాగాలేదు అన్నప్పుడు కొంచెం స్లో ఉంటారు, తెలుసు కాబట్టి. అయినా సరే పోయేది పోద్ది, కొంతవరకు మనకి కేర్ తీసుకోవడానికి పనికి వస్తుంది. మీ ఉంగరాలు కూడా దానికేనా? ఈ ఉంగరాలు ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ పెట్టుకునేవాడు, ఆయన నాకు స్తోమత వచ్చేదాకా ఏం పెట్టుకోలేదు కూడా. సరే పెట్టుకున్నాము. ఇప్పుడైనా ఇదేమో టాటా ఈస్,
ఇది వెంకటేశ్వర స్వామి ఇష్టం, నరసింహస్వామి ఇంటి దేవుడు మాకు, వేలాద్రి నేను పుట్టింది అక్కడ కదా, ఇది గణపతి. అంతే, దేవుళ్ళనే స్పిరిచువలే. ఎందుకంటే మీరు ఈ ప్రాపర్టీ నేను ఎట్లా మ్యాండేటరీ అన్నానో స్పిరిచువల్ కూడా మ్యాండేటరీనే. అది కూడా స్పిరిచువల్ పవర్ మీ సక్సెస్ కి ఉపయోగపడుతుంది. స్పిరిచువల్ అవును. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, నేను నాకు చెరిగిపోయింది పూజ అయిపోయిన తర్వాత, ఆ బొట్టు చాలా పాజిటివ్నెస్ ఇస్తుంది మీకు కాదు మిమ్మల్ని చూసిన వాళ్ళకి కూడా ఇస్తుంది. అది చాలా ప్లేస్ కూడా చాలా శ్రేష్టమైన ప్లేస్. బొట్టు పెట్టడం అనేది కూడా చాలా శ్రేష్టమైన ప్లేస్. మనకి స్పిరిచువల్ అనేది నీకు ఈగోస్ని పెంచకుండా హెల్త్ని కంట్రోల్ చేస్తూ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసే కెపాసిటీ స్పిరిచువల్లో వచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్ సెల్ఫ్ వస్తుంది. మీరు స్పిరిచువల్ ఉన్నోళ్ళని చూడండి బిజినెస్ లో, స్పిరిచువల్ అసలు లేని వాళ్ళని చూడండి, మీకు తెలిసిపోద్ది. అట్లా అని మీరు 24 గంటలు మాల వేసుకునే పని లేదు, పని లేదు, ఏం లేదు. ఇప్పుడు భక్త కన్నా నాన్ వెజే తింటాడు, శివుని రోజు పూజ చేస్తాడు కదా, అట్లా అదేం లేదు. కానీ స్పిరిచువల్ మాత్రము పిల్లలు, ఇప్పుడు మా పాపకు నేను వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతారు, కొన్ని ప్రాబ్లమ్స్ ని రీసాల్వ్ చేసుకోవడానికి, సెల్ఫ్ సాల్వ్ చేసుకోవడానికి ఏదైనా పవర్ ఉంటది. ఇప్పుడు ఓంకారంలో పవర్ ఉంది, నేను ప్రూవ్ చేసుకున్నాను. మన ఓం నమ శివాయ మీరు ఇప్పుడు ఒక 11 సార్లు ఏ మంత్రం చదివినా కూడా బలం వస్తుంది. అది 100%. మీరు ఏ మంత్రం చదువుకున్నా వస్తుంది. నరసింహస్వామి ఉంది కదా చిన్నది, ఉగ్రం వీరం సాగు భయం పోతుంది. సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఇంకా అది 11 సార్లు చదివితే చేసుకోరు వాళ్ళు, కానీ తెలియదు కదా వాళ్ళకి. అప్పుడు ఎవరు చెప్తారు మనకి? ముందు తెలిసి ఉంటే కొంచెం తెలిసి ఉంటారు వాళ్ళు ఉంటే స్పిరిచువల్ బాగా హెల్ప్ అవుతుంది. నేను బాగానే ఉంటాను. అట్లాంటి ఎవరు ద్వారా మీకు ఇంట్రెస్ట్ కలిగింది? నేను అది పెద్దవాళ్ళే కదా అంతా నేను పనిచేసింది వాళ్ళంతా. ఇప్పుడు మేడసాని మోహన్ గారు ఉన్నారు, ఆయన స్టార్ట్ చేసిన టైంలోనే నేను ఉన్నాను ఆయనతో. ఇప్పుడు వాళ్ళతోటి శ్రీకాళహస్తిలో ఏర్పేడు ఆశ్రమంలో ఆయన. కానీ ఇప్పుడు చిన్నజీయ స్వామి గారు ఎవరు చెప్పినా కూడా విష్ణు సహస్రనామం మనం చదివినా విన్నా బలం లాభం. మనది నామ నక్షత్ర ప్రకారం కనుక మన పేరు ఉంటే ఆ పేరు మీది అందులో ఉంటుంది. ఇప్పుడు మీరు వంశీ, మీ పేరు విష్ణు సహస్రనామం స్ఫున్నంగా చూస్తే మీ పేరు ఉంటది. ఏది నామ నక్షత్రం ప్రకారం పెడితే 100% దాంట్లో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు సుప్రభాతంలో ఒక 2-3 శ్లోకాలు ఉంటాయి. గ్రహాలన్నీ వెంకటేశ్వర స్వామిని మొక్కుతాయి. 9 గ్రహాలు దాసుడు అవుతాయి. మీరు సుప్రభాతం చూడండి, ఆ 9 గ్రహాలు వెంకటేశ్వర స్వామిని మొక్కుతుంటే మనం వెంకటేశ్వర స్వామిని మొక్కితే అయిపోద్ది కదా. 9 గ్రహాలని మొక్కక్కర్లేదు, వాళ్ళే ఆయనకి మొక్కుతున్నారు రోజు కాబట్టి మేము బాగుండాలని మనం అక్కడ మొక్కొచ్చు. అట్లా స్పిరిచువల్ నాకు వాళ్ళ పెద్దోళ్ళ ద్వారా, తిరుపతిలో కలిసిన వాళ్ళ ద్వారా, ఈ సాధువులు నాకు బాగా ఇష్టం. పాత టెంపుల్స్ ఇష్టం. పాత టెంపుల్స్ లో వీళ్ళే ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి మా బాబాయ్ ద్వారా కూడా మెడిటేషన్ ఇవన్నీ ఇష్టం. అట్లా ఆ పెద్దోళ్ళు చెప్పినే నేను ఇంకా ఫాలో అవుతున్నా, నాకు బాగా అవుతుంది. మీరు నమ్మరు, తిరుపతికి ఇప్పుడు ఫోన్ మాట్లాడాను మీరు వచ్చాకే, తిరుపతిలో ఒక రేపు ప్రోగ్రామ్ ఉందని, రేపు వెళ్ళినా వెళ్ళొచ్చు నైట్. అట్లా తిరుపతికి నాకు పోతా అంటే ఆటంకం రాలేదు. 26 నేను ప్రతి నెల వెళ్తున్నాను. సంవత్సరం వెళ్ళటానికే మనం ప్లానింగ్ చేసి ఫెయిల్ అవుతాం. నేను ప్రతి నెల వెళ్తున్నాను, నెలలో 2-3 సార్లు వెళ్తున్నాను అన్ని అకేషన్స్ కి. మీరు నమ్మరు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయింది న్యూ ఇయర్ హైదరాబాద్ లో చూడక. ఫస్ట్ అక్కడే ఉంటాను, ఫస్ట్ అక్కడే కొండపైనే. అట్లా నాకు ఆ స్పిరిచువల్ అనేది అట్లా డెవలప్ అవుతా ఉంది. అట్లానే మనం ఏం దానికి మొత్తం కంప్లీట్ ఏం అయిపోలేదు. దానికి మనీ వదిలేసి మొత్తం అట్లనే వైరాగ్యం చేసుకోవాల్సిన పని లేదు. కొంతవరకు 10 నిమిషాలు అంతే. ఆ 10 నిమిషాలు నిష్టగా. మీ జీవితంలో బాగా లో టైం ఎప్పుడు? లోటు నాకు అవసరం బాగా లో టైం అంటే జాబ్ ఎతికేటప్పుడు, బిజినెస్ స్లో అయినా అప్పుడప్పుడు ఒక 5 years ఒకసారి ఉంటది బాగా స్లో. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం నేను ఎప్పుడు 10 రూపీస్ ఉన్నా, 100 ఉన్నా, 1,00,000 ఉన్నా, 1 కోటి రూపాయలు ఉన్నా కూడా అలాగే ఉన్నాం కాబట్టి నాకు మరీ అనిపించలేదు. కొన్ని టైమ్స్ లో బిజినెస్ లో మనకు పోతాయి కదా, బిజినెస్ కానప్పుడు అదే ఇయర్లో ఎడిషనల్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు. మొన్న ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 2-3 సార్లు ఉంది. సో బిఫోర్ మ్యారేజ్ తక్కువే, ఎందుకంటే నాకు వచ్చిన శాలరీ అయిపోయేది కాదు, ఇంకా మిగిలేది. అప్పుడు తక్కువ. మీరు నమ్మరు, ఆలపాటి ధర్మారావు గారు అబ్బాయి ఆలపాటి నాగేశ్వరరావు ఫ్రెండ్, నాకు హైదరాబాద్ అంతా ఆయనే చూపించింది, బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని స్టార్టింగ్ లో. ఒకే డ్రెస్ ఉండేది నాకు, అది మళ్ళీ నైట్ ఉతకాలి, మళ్ళీ వేసుకోవాలి.
చాలా సార్లు అప్పుడు స్టార్టింగ్ లో 40 అప్పుడే ఇక్కడే నిక్షేపరావు వాళ్ళంతా ఉండేవాళ్ళు ఇక్కడ దిల్సునార్లోని బాబాయ్ హోటల్ ఉండేది అప్పుడు రియల్ ఎస్టేట్ లో పనిచేసే వాళ్ళు కూపన్స్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ కూపన్స్ ఆ కూపన్స్ ఎక్కువ తీసుకొని పెట్టుకునే వాళ్ళం మళ్ళీ డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ టైంలో ఆయన నేను పని ఏం లేదనుకోండి మనం హ్యాపీగా ఎట్లా ఉండాలి దిల్సుఖ్ నగర్ నుంచి ప్యారడైజ్ కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు టీ తాగటానికి అదే మా పని మధ్యలో అందరినీ పలకరించుకుంటూ వెళ్ళేవాళ్ళు అప్పుడు అంబాసిడర్ కార్లోనే ఇదే ఆటోలో వెళ్ళి నడిచే వాళ్ళు అక్కడక్కడ నడుస్తారు కదా దగ్గర వాళ్ళు నడుస్తుంటారు కదా వాళ్ళని పలకరించుకుంటా పరిచయం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉదయం వెళ్ళేవాళ్ళం మధ్యాహ్నం సాయంత్రం వచ్చేవాళ్ళు కూకట్పల్లి నడిచి వెళ్ళేవాళ్ళం హౌసింగ్ బోర్డు 4 కి అప్పుడు హైటెక్ సిటీ లేదు కూకట్పల్లి కూడా లేదు ఇవన్నీ ఏం లేవు జలవాయు విహార్ లోపల ఉండేది ఎట్లా ఒక ఫ్రెండ్ ఉంటే అంటే టైం కోసం ఇప్పుడు బస్ ఎక్కితే తొందరగా వెళ్ళిపోతాం కదా మళ్ళీ టైం అక్కడ పోయి కూడా వెయిటింగే కదా నడిచేవాళ్ళం అట్లా నడక బాగా అలవాటు అయిపోయింది ఇప్పటికి అది కూడా అట్లా మలుచుకున్నాం అంతే అక్కడ పోయి అప్పుడు 60 పైసలు ఎంత ఉండేది టీ అక్కడ ప్యారడైజ్ ఆడికి పోయి ఇక్కడ తాగొచ్చు మధ్యలో తాగొచ్చు కానీ ఆ టైం చూసుకుంటా పోదామని హౌస్ నెంబర్లు అట్లా చూసుకునే వాళ్ళం నాకు అందుకే బాగా గుర్తు ఆయనతో బాగా ఎక్స్పీరియన్స్ నాకు అది బాగా లో టైం అది లో టైమే బిజినెస్ లో వచ్చిన తర్వాత ఎప్పుడైనా బిజినెస్ స్ట్రగుల్స్ ఏం లేదు కానీ ఎప్పుడన్నా ప్రాజెక్ట్ ఇస్తానని ఈయనోళ్ళు జరిగిన మాట తప్పినప్పుడు అట్లాంటి చిన్నవే ఉన్నాయి జనరల్ గా నేను పెద్దగా పోను అంటే లో టైం తెచ్చుకునేంత వెళ్ళను ఇక అంతే లో టైం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను కదా ఇప్పుడు అవతట వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినా కొద్దీ మనకి లో టైం పెరిగిపోతుంది అందుకని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను ఇప్పుడు మనం పర్స్ ఉంది మందైతేనే ఉంటది ఇప్పుడు నేను బ్రీఫ్ కేసు ఆడబెట్టి వెళ్ళిపోతా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కానీ స్టేషన్ లో కానీ యాడ్ అయినా నాకు బాగా నమ్మకం పోదు మంది పోయేదైతేనే పోద్ది మనం గట్టిగా పట్టుకున్నా పోద్ది అనే దాంట్లో ఉన్నాం కాబట్టి అదొక కొన్ని బిజినెస్ పెట్టి మనం మోసపోతాం కదా అప్పుడు 2-3 ఉన్నాయి అంటే ఈ రియల్ ఎస్టేట్ మనకు బోర్ కొడుతుంది కదా చేసి కంటిన్యూ కదా డిస్ట్రిబ్యూషన్ లో తీసుకున్నప్పుడు వాడు అటే వెళ్ళిపోయి ముంబై తిరిగి అటు పోయినప్పుడు నెట్వర్కింగ్ మార్కింగ్ లో చేర్పిస్తారు అట్లా చేరినప్పుడు మనకి మనీ రిటర్న్స్ రాక 5 లక్షలు 2 లక్షలు పోయినప్పుడు చిన్న లో టైమ్స్ ఉన్నాయి కాకపోతే వాటిని అంతగా ఎక్కువసేపు పట్టుకొని ఇక లో టైం చేసి స్ట్రెస్ తీసుకో 5 మినిట్స్ ఇప్పుడు పర్స్ పోయింది ఒక్కసారి పోయింది అది కూడా ఎందుకు పోయిందంటే ఆటో అమీర్పేట ఆటో నాకన్నా తక్కువ ఉంటది అప్పుడు స్టార్టింగ్ బజాజ్ ఆటోలు పెద్ద హైట్ ఏం కావు నేను వాడికి చేంజ్ చేయడం కోసం పర్స్ ని బ్యాగ్ దాని మీద ఆటో మీద పెట్టా వెళ్ళిపోయాడు వాడికి దొరకదు కదా మనకి ఇక నేను అది నమ్ముతాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను ఇప్పుడు మానవ సేవ చేయటమే నమ్ముతాను ఎవరికైనా హెల్ప్ చేయటం అంటే అది కడుపు నిండా అన్నం పెట్టడం అంతే అదొకటే చాలు అంటాడు కదా అది మా మదర్ చెప్పింది ఆమె చేసేది నేను కంటిన్యూ చేస్తున్నా నేను ఎక్కడికి పోయినా నా పక్కన ఇప్పటికి కూడా నేను ఒకరితో తినకుండా తినను అంతే అది ఏదైనా సిచ్యువేషన్ ఇక హోటల్ క్యారేజ్ లేకపోతే క్యారేజ్ ఉంటే ఇద్దరం తింటాం ఎవరినో ఒకరిని పిలిచి లేకపోతే హోటల్కి పోయినా నేనే ఇస్తా అంతవరకు దాని వరకు మిగతా ఎవరు కాదండి కదా తర్వాత అవి కూడా చేస్తాము కౌన్సిలింగ్ లో వాళ్ళకి ప్రాపర్టీ ఇప్పుడు ఒక చిన్న ఇల్లు ఉంటుంది దాన్ని ఎన్హాన్స్ చేయటము దాన్ని పెంచుకోవటము అవి కూడా హెల్ప్ చేస్తుంటాం అడిగితే ఇప్పుడు చిన్న ప్రాపర్టీలే ఉంటాయి ఒక 1/2 ఎకరం ఉంటుంది దాంతోనే ఏదైనా చేయాలనుకుంటుంటాడు కదా వాళ్ళకి ఏదైనా ఫ్లోరికల్చర్ ప్రాజెక్ట్ లేకపోతే 1/2 ఎకరం అమ్మేసి ఇంకొక ఎకరం తక్కువలో కొనటము ఇట్లా చేంజ్ చేయటం వల్ల డెవలప్మెంట్ ఉంటుంది చేంజ్ చేయకుండా ఏది డెవలప్మెంట్ రాదు మనకి మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేస్తే కూర్చొని లేకపోతే అన్ని అట్నే పెడితే కూడా అవ్వదు ఇప్పుడు సింగిల్ ఫ్లోర్ హౌస్ ఉంది దాన్ని 3 ఫ్లోర్స్ వేసుకుంటే కూడా రెంటల్ వచ్చేస్తుంది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఇబ్బందుల్లో ఉపయోగపడుతుంటారు ఏదైనా సరే మనం చేంజ్ చేయాలి మనకి ఇప్పుడు లైవ్ లో ఉన్న అయితే చంద్రబాబు విజన్ అట్నే ఉంటుంది ఇప్పుడు అమరావతి కూడా ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు చూడాలి ఎట్లా అక్కడ కూడా చేసేస్తారా లేవు అక్కడ మనకి ఆల్రెడీ అంతకుముందు ఉన్న అసోసియేట్ వాళ్ళు అడుగుతున్నారు చూస్తున్నాం మంచిది దొరికితే మాత్రం సేమ్ ఇట్లాగే రిస్క్ లో పడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మార్కెటింగ్ కానీ అక్కడ వాళ్ళు చేయలేకపోతే మనం ఆఫ్ చేసి అట్లాంటివి చూస్తున్నాం కంచిచర్ల లైన్ లో కొంచెం ఇప్పుడే సెటిల్ అవుతుంది కదా మార్కెట్ పికప్ అయింది అక్కడ అందరు వెళ్తున్నారు మన బిల్డర్స్ అందరూ నేను కూడా 2-3 చూసి వచ్చాను ఓల్డ్ ఇక్కడ ఫాస్ట్ డెవలప్మెంట్ ఉందంటారా హైదరాబాద్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లో అయింది అది స్లో అవడానికి రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫాస్ట్ గా ఇస్తే ఫాస్ట్ గా అవుతుంది
ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 2-3 months లో అవ్వాలని. ఈ 2-3 ఈ months లో. 3 మూసీ ప్రక్షాళన ఒకటి, RRR శంకుస్థాపన ఒకటి, 4th సిటీ అనౌన్స్మెంట్ ఒకటి, ఈ 3 మేజర్ అయిపోతే హైదరాబాద్కి తిరుగుండదు. హైదరాబాద్కి తిరుగుండదు. హైదరాబాద్లో నష్టాలు హైడ్రా వల్ల యాక్చువల్ గా దాన్ని నెగిటివ్ ఎక్కువ తీసుకున్నారు. ఒక విధంగా మంచిదే, కాకపోతే దాన్ని మనం ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చాము, నువ్వు హౌస్ కట్టేసుకున్నారు, మళ్ళీ నేను దాన్నే కూలగొడతా అంటే కష్టం కదా. ఇప్పుడు మీకు హౌస్ లైఫ్ లో ఒకటే ఉంటది, ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీకు ఒక 100 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, పెద్ద బిల్డర్ అనుకోండి, 4 ఇళ్ళు కూలగొట్టిన ఏం కాదు, ఒకటే ఉన్నోడు ఇబ్బంది పడతాడు కదా. దాని దగ్గర నెగిటివిటీ వచ్చింది, కానీ మంచిదే. అయితే ఒరిజినల్ గా ఏదైతే చెరువు కానీ ఆక్యుపై చేశారో అవి మాత్రం చేస్తే మంచిది. ఇప్పుడు సామాన్యుల మీద చేస్తే మళ్ళీ నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్నటువంటి వెంచర్స్ ప్రెసెంట్ రన్నింగ్ వెంచర్స్ అక్కడ ఎంత కాస్ట్ లో ఉన్నారు? తిరుమల హిల్స్ 2 అని రామోజీ గేట్ ఆపోజిట్ ఉంది, అది 28,000 per square yard. స్టార్టింగ్ మనం 20,000 తో స్టార్ట్ చేసాము, ఇప్పుడు 28,000 అప్రిషియేషన్ వచ్చింది. కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎంత లెంత్ లో ఉన్నాయండి? 150 square yards అన్ని ఫుల్లీ డెవలప్డ్, సరౌండింగ్ 4 sides హౌసెస్, కాలనీ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, ఇప్పుడు ఇల్లు కట్టి ఉండిపోవచ్చు, బాగుంటుంది చాలా. తర్వాత దానికి దగ్గరలోనే ఇంకొకటి 29,000 per square yard ఈస్టర్న్ మెడోస్. దానికి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ 80%, 9 days ఆల్రెడీ కొన్నోళ్ళందరూ బ్యాంక్ లోనే తీసుకున్నారు. బ్యాంక్ లోన్ ఏది కూడా బ్యాంక్ లోన్ లేకుండా ఏ ప్రాజెక్టు లేదు. ఈ 2 విజయవాడ రోడ్ లో ఈస్టర్న్ మెడోస్, అక్కడే అదే మెయిన్ రోడ్ మీదనే, దానికి ఒక 2 furlong దూరంలోనే 29,000 per square yard. అది కూడా రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్. అది ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు, 9.27 acres. రామాలయం 500 సంవత్సరాలు ఉంది కదా కవాడిపల్లి, దాని కిందే కొండ కింద అన్ని హౌసెస్. మన లేఅవుట్ లో లాస్ట్ ప్లాట్ పక్కన హౌస్ ఇక కంటిన్యూషన్ కాలనీ, రోడ్డు ఉంది, అక్కడికి బస్ కన్వీనియంట్ ఉంది. మనం సైట్కి వెళ్ళాలంటే కూడా టైం పడుతుంది, కాలనీలో వెళ్ళినట్టే ఉంటుంది, ఏదో ఎక్కడ దూరంగా వెళ్ళినట్టు ఉండదు. అక్కడ మన మీర్ఖాన్పేట ఒకటి చూస్తున్నాము, 1 month లో అది స్టార్ట్ చేస్తాము. 4 acres ఒకటి, ఆల్రెడీ 62 ఒకటి మార్కెటింగ్ చేస్తున్నాము, అయిపోవచ్చింది. అటే చూస్తున్నాం, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు, విజయవాడ రోడ్డు. మీరు అన్నట్టు కాలనీస్ లో డిమాండ్ ఉన్న దగ్గర అపార్ట్మెంట్. విల్లాస్ ఒకటి డిమాండ్ బాగుంది, అంటే లో బడ్జెట్ విల్లాస్, 2.5-3.5 కోట్లు. మీరు లో బడ్జెట్ 8 కోట్లు 9 కోట్లు విల్లాస్ ఉన్నాయి కాదు, అంటే ఎలా వర్కౌట్ అవుతాయి అంటారు? ఒక సెక్టర్ పీపుల్, కార్పొరేట్ సెలబ్రిటీస్, ఎబో అండర్ సిఆర్ ఇన్కమ్ రేంజ్ దాటిన వాళ్ళకి. ఇప్పుడు నా దగ్గర డిమాండ్ ఉన్న ఇల్లుస్ అన్ని 60 lakhs అంతే, 50 lakhs 60 lakhs లోనే ఉన్నారు. అవి చూస్తున్నాం విజయవాడ రోడ్ చేయగలుగుతాం సార్. సింగిల్ ఫ్లోర్ నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ 1000 SFT అంతే, జస్ట్ నార్మల్ హౌస్, హైదరాబాద్ హౌస్. ఇప్పుడు మనం భీమవరం నుంచో రాజమండ్రి నుంచో షిఫ్ట్ అవుతాడు, మిడిల్ క్లాస్, ఇప్పుడు ఎక్కడ కొంటాడు? 3-4 కోట్ల పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది, ప్రెసెంట్ రెంట్ లో కట్టకుండా ఇమీడియట్ ఉంటాడు, ఉండి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్, ఏ జాబ్ అయితే జాబ్, బిజినెస్ అయితే వెళ్తాడు, పిల్లలు ఉంటారు. అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ ఇప్పుడు ఉన్న వెంచర్స్ లో కూడా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానికి బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ G+2 డూప్లెక్స్ చేస్తే పెరిగిపోతుంది, కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు 60-70 లక్షలు, మాక్సిమం 80 లక్షల్లోనే చేద్దాం అనుకుంటున్నాము. 80లో 60 లక్షల లోను, 20 ఉంటే చాలు వాళ్ళ చేతిలో, హౌస్ అయిపోద్ది. ఆ రెంట్ బదులుగా EMI కట్టుకుంటాం. ఎంత స్క్వేర్ యార్డ్స్? 150-200 స్క్వేర్ యార్డ్స్ లోనే పెట్టి మనం దాన్ని చేద్దాం. మరి ఇంకా దగ్గరలో అయితే అపార్ట్మెంట్, బడ్జెట్ అపార్ట్మెంట్, అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు 70-80 లక్షల కోటి దాటిపోయినాయి, 30-40 లక్షల్లోనే అపార్ట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో అవుతుంది, కొంచెం కొన్ని చేసినట్టున్నారు, చేశారు, అవుతుంది, సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వైజాగ్ నుంచి వస్తారు, వాళ్ళు 2 రోజులు పని మీద ఉండాలి, అందులో ఉంటారు. ఇక హోటల్స్ లో ఉండే ఎక్స్పెన్సెస్ కన్నా పిల్లలు వాళ్ళు చదువుతుంటారు ఆల్రెడీ, ఎక్కడో బయట పేయింగ్ గెస్ట్ గా ఉండే బదులు వాళ్ళ అపార్ట్మెంట్ లోనే ఉంటారు, వీళ్ళు వచ్చినప్పుడు యాడ్ అవుతారు. అట్లా విజయవాడ దగ్గర ORR ఎక్కడైతే జంక్షన్స్ దగ్గర ఉన్నాయో అక్కడ సర్చ్ చేస్తున్నాం. మంచి ల్యాండ్ దొరికితే ఎవరన్నా ఓనర్స్ డెవలప్మెంట్ కి ఇచ్చినా కూడా అవి బాగా క్లిక్ అవుతాయి. సింగిల్ బెడ్రూమ్ కూడా క్లిక్ అవుతుంది, ఎందుకంటే జస్ట్ ఫ్రెష్ అయిపోయి 2-3 రోజులు ఉంటానికి వాళ్ళకి ఒక హైదరాబాద్ లో షెల్టర్ ఉన్నట్టు ఉంటుంది. ఏనవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కరు ఫ్రీక్వెంట్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, ఆంధ్ర నుంచి నెలకు 2-3 సార్లు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్లస్ అవుతుంది, అప్రిషియేషన్ వచ్చి పెరుగుతుంది. బడ్జెట్ మళ్ళీ బడ్జెట్ పెరిగినాక ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు. సింగిల్ ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ చేసాము వర్క్ అంతా. మంచి ల్యాండ్ దొరికితే చేసేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పెరిమెంటల్ మనం చేసిన లేఅవుట్ లోనే స్టార్ట్ చేస్తున్నాం.
స్టార్ట్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు. మీరు నాకు అన్నారు ప్రతి ఒక్కరు ప్రాపర్టీ గురించి కూడా ఇంట్లో ప్రతి ఒక్క అవును సార్. అవగాహన దాని అవును. సెక్షన్ అవును ఒక సార్. టైం అనేది కేటాయించాలని. అవును, అట్లాంటి క్లాసెస్ కానీ అట్లాంటి ఏమైనా మీ సంస్థ తరఫున ఏమైనా చేయాలనే నేను ఎవరైనా చేస్తా అంటే కూడా ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నాను. తర్వాత డిజిటలైజ్ చేసేసి కొన్ని పెడదామని. తర్వాత ఏదన్నా ఇప్పుడు అన్నిటికీ స్కూల్స్ యూనివర్సిటీలు ఉన్నాయి. అవును ఈ ప్రాక్టికల్ గా లైఫ్ లో చేసే వాటికి లేవు. అవును ఆధ్యాత్మికంగా ఉన్నాయి, స్పిరిచువల్ గా. ఏదో గురువు ఎవరో ఉంటారు, ఇప్పుడు చిన్నజీవి స్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్తారు, నేర్చుకుంటారు. అవును. దీనికి లేదు. అవును. అదొకటి ఎట్లా చేయాలనేది ఒకటి ప్లాన్ ఆలోచిస్తున్నాము. అది ఎవరన్నా కలిసి అన్నా చేసినా, గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చైనా, ఇప్పుడు అన్నిటికి ఉన్నాయి. కొన్ని సెక్టర్స్ కు ఉన్నాయి. ఐటీఐలో ఒక కోర్స్ పెట్టడమా. ఈ ఇండస్ట్రీ కూడా అంత స్ట్రెంత్ ఉన్న ఇండస్ట్రీ, ఒక యూనివర్సిటీ ఉండాల్సిన యూనివర్సిటీ ఇది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తాడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. మరి సేల్స్ పర్సన్, మార్కెటింగ్ లో ఉన్న అతనికి కూడా కావాలి కదా. అట్లాంటిది ఒకటి పెడదామని ఉంది. సహకరిస్తే నేను ఈ ఇయర్ ట్రై చేస్తాను. అది ల్యాండ్ రిలీజ్ కి దొరికితే గవర్నమెంట్ ది, అది యూనివర్సిటీ. ఈ పీపుల్ బయటకు వస్తే వాళ్ళు బతకటానికి ఆలోచించకుండా, ప్లస్ వాళ్ళ ఆస్తులు కూడా. ఇప్పుడు నేను మొన్న మెడిటేషన్ క్లాస్కి వెళ్ళా. దాంట్లో పుల్లారెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చాడు, యాదవాసి రెడ్డి. ఎందుకు వచ్చాడు? మెడిటేషన్ సస్టైన్ స్ట్రెస్ రిలీఫ్ కే కదా. అట్లా ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి కావాలి, బిల్డర్కి కూడా కావాలి. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది యంగ్స్టర్ బిల్డర్స్ వచ్చారు. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటారు. వాళ్ళకి బ్యాక్ ఎక్స్పీరియన్స్ లేక సాల్వ్ చేసుకోలేరు. అది ఈజీయే, మీకు చెప్పినా సాల్వ్ చేస్తారు. అది అట్లాంటి వాళ్ళకి ఇది ఉందనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది ఆ సబ్జెక్ట్. అదొకటి నేను అనుకున్నాను. అది ఇంకా స్టార్ట్ చేయలే, కానీ వర్క్ ఏమైనా చూడాలి. గవర్నమెంట్ ఏదైనా లీజ్కి ఇస్తే 1 acre 2 acre ఏడన్నా అది కట్టేసేసి మనమే డెవలప్ చేయొచ్చు. నాలాంటి వాళ్ళు నలుగురిని తీసుకోవచ్చు. అది లెక్చరర్స్గా కానీ, ట్రైనీస్గా కానీ, అన్ని సేల్స్కి అన్నీ ఉపయోగపడతాయి. సేల్స్ కానీ. అవును. శ్రీనివాసరావు గారు, మీ ప్రాంతానికి మీరు ఏమైనా చేయగలిగారు ఆధ్యాత్మికంగా కానీ? నేను బండిపాలెం పుట్టిన ప్లేస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తున్నాను. మొన్ననే రేపాల్ మోహన్ రావు అని మా వైశాస్లో ఫస్ట్ ఎమ్మెల్యే బుచ్చిరామయ్య శ్రేష్ఠి, బండిపాలెమే. ఆయన కొడుకే రేపాల్ మోహన్ రావు, కాంగ్రెస్ విజయవాడ. మా మామయ్య రేపాల్ మోహన్ రావు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. రేపాల్ సత్యనారాయణ మామయ్య అవుతాడు. రేపాల్ సత్యనారాయణ అని ఇక్కడ ఫార్మసిస్ట్, మెగా ఫార్మా అని, నలుగురు అన్నదమ్ములు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో కడుతుంటే నేను మొన్న వెళ్ళి దానికి, నాది 4వ టెంపుల్. నేను పుట్టిన హౌస్ కి 4th హౌసే టెంపుల్, 4th హౌస్ టెంపుల్. దానికి ఒకటి స్పిరిచువల్ ఎక్కడైనా చేస్తూనే ఉంటా. ఎవరు ఏది చేస్తున్నా, మొన్న అన్నమయ్యది ఏది చేసిన నా వంతు. మిర్యాలగూడ కూడా దిశించర్లకి చేశాము. నేరేడు జిల్లాలో ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు ఉంటున్నారు ఇద్దరు. అక్కడ కూడా మాకు జూనియర్ అవుతారు. శ్రీలతారెడ్డి ఎంపీటీ, బీజేపీ ఉంది. అక్కడ ఏదన్నా అవకాశం ఉంటే, ఇప్పుడు నేను చదివిన కాలేజీలో ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే మొన్న బెంచెస్ ఇచ్చాము. మా 36 ఏళ్ల తర్వాత అందరూ అసోసియేట్ అయ్యారు. 62 మంది అందరూ టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్ ఆఫీసులు అక్కడ ఇక్కడ ఉన్నారు. మేము కూడా చాలా లేటుగా మీట్ అయ్యాం. మా డాక్టర్ వాళ్ళ మ్యారేజ్ ముందు మీట్ అయ్యాము. మళ్ళీ మా డాక్టర్లో రెండోసారి ఒక వెంచర్ లో వాళ్ళనే పిలిచి లాంచింగ్ చేశాను నేను మొన్న. ఒక వెంచర్ లో ఓన్లీ ఇంటర్ క్లాస్మేట్స్ 62 మంది చేశాను, లాంచింగ్ చేశాను. బాగుంది, హ్యాపీ అయిపోయారు అందరూ గుర్తుంటది. అట్లా ఏమన్నా వాళ్ళు ఏమన్నా ప్రపోజల్స్ పెడితే చేస్తానే ఉన్నాం. మిర్యాలగూడ దిశించర్ల నాకు ఇష్టమైన ప్లేసే. నేరేడు జిల్లా మిర్యాలగూడ చదివిన తర్వాత హైదరాబాద్. బండిపాలెం బర్త్ ప్లేస్ అప్ టు 5th క్లాస్, అక్కడ 5th వరకు అక్కడ ఉన్నాను. ఆ ఊరికి కూడా ఇందిరాగాంధీ వచ్చి నిద్ర చేసింది. గాంధీజీ ఉన్నాడంటే నాకు తెలియదు, కానీ ఇందిరాగాంధీ మాత్రం మా గ్రాండ్ ఫాదర్ చెప్పాడు. లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు అంటే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే. మా వైశాస్లో రోషయ్య గారు వీళ్ళందరికన్నా ముందు మొదటి ఎమ్మెల్యే. పెద్దగా ఎవరికి తెలీదు. బండిపాలెం ఆ మోహన్ రావు వాళ్ళ ఫాదర్ నాకు రిలేటివ్ అవుతారు. మీరినే ఉంటారు. దాని వరకు అంటే రాజకీయాల్లోకి ఏమైనా అవకాశం ఉందా? రాజకీయాల్లోకి అట్లా ఏమైనా రాసి పెట్టిందా? అట్లా ఏం లేదు. జాతకాల్లో అనేవాళ్ళు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒకటి వస్తుంది అని 2-3 చెప్పారు అంతే. నేను క్రాస్ వెరిఫికేషన్ లో అడుగుతా ఉంటా కదా, జనరల్ గా చూపించినప్పుడు నువ్వు ఏదో ఏముంది అపార్ట్మెంట్ లో ఉన్నదానికి ప్రెసిడెంట్ అయితే కూడా అది కూడా అదే పోస్ట్. అది ఏదైనా న్యాచురల్ గా వస్తే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. లాస్ట్ టైం పోటీ చేద్దాం అనుకున్నాం ఊరికినే, జస్ట్ సరదాగా మా అవేర్నెస్ కోసం. అంటే ఎలక్షన్ అనేది పిల్లలకి తెలీదు.
సీఎం ఎవరు ఎన్నుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎన్నుకుంటారు, అసలు ఎమ్మెల్యే ఏంది, ఆ కాన్స్టిట్యున్సీ సబ్జెక్ట్ 7th క్లాస్ చదువుతున్నారు, వదిలేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు గచ్చిబౌలి ఇంటర్వ్యూ చేయండి, ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా చెప్పడు, దాని గురించి తెలీదు. ఎమ్మెల్యే 62 మంది 2/3 మెజార్టీ ఏంది, అసెంబ్లీ ఏంది, అసలు ఏం చేస్తారు, జియో ఏంది, పాస్ ఏంది, అసలు ఏది ఆ సబ్జెక్ట్ ని ఎవరు అవగాహన చేయట్లేదు. అందుకే ఓటింగ్ అది చేయటం కోసం మేము సూర్యప్రకాష్ రెడ్డి నేను అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. మళ్ళీ టైం ఫ్రేమ్ మళ్ళీ అదంతా చేస్తే మనకి టైం కూడా కావాలి కదా, ఏదైనా ప్లాట్ఫామ్ దొరుకుతుంది. నేను ఇక ఫేవర్ గానే ఉంటాను. అప్పుడు తాతయ్య వాళ్ళు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు, తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు దాంట్లో ఉన్నాము, అందుకంటే ఇక్కడే ఉంటున్నాము కాబట్టి అని ఉన్నాము. అట్లా మంచిదాన్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నాము. ఇక అది న్యాచురల్ గా వస్తేనే అని అనుకుంటున్నాం. వస్తే ఎప్పుడైనా చిన్న ఏమన్నా ట్రై చేయొచ్చు, ఏదైనా టెంపుల్ బోర్డు మెంబర్ గాను అట్లా చేయొచ్చు. అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. మీరు తిరుపతి రెగ్యులర్ విజిట్, మీ పరిచయాలు గానీ ఉన్నాయి, దగ్గర ఉన్న స్నేహాలు అంతా పెద్ద వాళ్ళు ఇప్పుడు కూడా అందరితో అదే స్నేహం ఉన్నారు. తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ గా ట్రై చేశారని నేను చేయలేదు. న్యాచురల్ గా వస్తే ఆ ట్రై చేసే వాళ్ళు పక్కన కూర్చున్నాను కానీ నేను ట్రై చేయలేదు. అంటే న్యాచురల్ గా వస్తే తీసుకోవచ్చు, అంటే మనం జెన్యున్ గా సేవ చేయాలి కదా. అవును, సరే అది లేకపోయినా మనం చేయొచ్చు. ఉన్నా అట్లా నేను పర్టికులర్ గా ట్రై చేయలే కానీ ఉన్నాం అంతే. ఉన్నారు, మనం ఉన్నామని చెప్తే ఇప్పుడు మీరు ఏదన్నా పంచుతున్నారు అనుకోండి, నేను ఉన్నానంటే కదా. మీరు అది న్యాచురల్ గా ఎప్పుడైనా వస్తే మాత్రం ఇంట్రెస్ట్ గానే ఉన్నాను. చూద్దాం అది ఎప్పుడో అయితే అప్పుడు. కొత్తగా వచ్చే సేల్స్ మ్యాన్స్ కానీ రియల్టర్ గా డెవలప్ అవ్వాలనుకున్నారు, మీరు ఇచ్చే సలహా ఏంటి? మెయిన్ సలహా ఏంటంటే కాన్స్టెంట్ గా చేయాలి. ఒక 6 నెలలు అన్న కనీసం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే మారుతున్నారు. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి వాళ్ళు ఏ రంగమైనా కూడా ఒకసారి జాయిన్ అయిన రోజు నుంచి ఒక 1 year ఒక 2 years పెట్టుకొని మారద్దు. ఆ సెలక్షన్ అప్పుడే మనం కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం 2 years చేస్తామా లేదనేది సెలెక్ట్ చేసుకొని ఆ సేల్స్ లో ఎంత మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అంత. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, చిన్న పిల్లోడు చాక్లెట్ కావాలనుకోండి, కంటిన్యూగా ఏడుస్తాడు ఎన్ని రోజులైనా అది వచ్చేదాకా. అట్లా మనం కూడా సేల్స్ లో ఉండే వాళ్ళం అట్లాగే ఉండాలి, ఆ మెంటాలిటీతో ఉండాలి. మనకు కావాల్సింది దొరికేదాకా మార్నింగ్ 6 o'clock అయినా పనిచేయాలి, నైట్ 11 o'clock అయినా పనిచేయాలి. స్టార్టింగ్ లో ఎంత పెద్దవాళ్ళతో తెలుసుకొని మనం పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ మొహమాటం లేకుండా ఉండాలి. మెయిన్ మనం మెట్రోలో జర్నీ చేస్తే పరిచయం అయితే కూడా చాలా మంది, నాకు ఒక మెట్రోలో పరిచయం అయిన ఆయన 25 lakhs సంపాదించాడు మన దగ్గరే. అంటే సేల్స్ స్కిల్స్ ఉంటాయి సార్ వాళ్ళకి, అవి కొంచెం మెరుగుపరచుకోవాలి. అవి లేని వాళ్ళు కూడా చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఏది బ్రహ్మ విజయం కాదు, ఏది సైన్స్ లేదు. ప్రతిదీ ప్లాట్ అమ్మటం పెద్ద సైన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక్కోదానికి 4 లక్షలు మనం కమిషన్ ఇచ్చేది, 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు, అది చాలా ఈజీ. కానీ కాన్సన్ట్రేట్ చేయరు, మొహమాటం, స్టేటస్ పెట్టరు. మళ్ళీ వాళ్ళు ఏమంటారో, మీరు బ్రోకర్ అంటారో, ఏజెంట్ అంటారో, ఏదో అంటారని. అట్లా అదే మార్వాడీస్ చూడండి, ఓపెన్ గా చెప్తాడు, నేను కమిషన్ కోసమే చేస్తున్నాను, నాకు కమిషన్ ఇవ్వాల్సిందే మీరు, అట్లయితేనే నేను చేస్తానని. అట్లా కరాఖండిగా ఉండాలి బిజినెస్ లో లెక్క అట్లా ఉండాలి. వాళ్ళకి రావాల్సిన అట్నే తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వాలి. మనం టైం సద్వినియోగం చేసుకోవాలి, కాన్స్టెంట్ గా చేయాలి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఈ రోజు మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు 100 మంది 10 మంది 5గురితో మాట్లాడితే కదా మనకు తెలిసేది ఎస్ఆర్నో వస్తుందా లేకపోతే ఎవరన్నా వింటున్నారా. ఒక్కడన్నా నెలలో వాళ్ళు ఏం చేస్తారు, 3 నెలలు ట్రై చేసి కావట్లేదని వదిలేస్తారు. వాళ్ళు ప్రతిదీ ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఏదైనా మీడియా రంగమైనా ఏదైనా కూడా స్పెషాలిటీ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఫోటోగ్రఫీ కానీ కాన్స్టెంట్ గా చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కెమెరా వాళ్ళు సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తారు, మనం చేయలేం వాడు నేర్పించినా కూడా. అట్లా సేల్స్ లో ఉన్న వాళ్ళు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అందరికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు, ప్రాక్టికల్ గా పాటించరు. అది ఇప్పుడు నేను ఈ రోజు కూడా మార్నింగ్ వాకింగ్ వెళ్తా, అయ్యమ్మంలో 4-5 పాంప్లెట్లు జేబులో పెట్టుకుంటాను, విషయాలు అట్లన్నా పెట్టుకుంటాను ఈ రోజుకి కూడా. అట్లా బిజినెస్ కూడా వస్తాయి. మొన్న లాస్ట్ ఒక 1 month 2 months బ్యాక్ మన దగ్గర పనిచేసే అసిస్టెంట్ నాతో పాటు తీసుకెళ్లాను, జిఎస్టీలో పనిచేసే ఆవిడ ఎంప్లాయీ, ఆమె కొనేసింది వాకింగ్ లోనే. మళ్ళీ అంత పరిచయం లేదు, ఏం లేదు. అది ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ వీళ్ళు అలర్ట్ ఉండాలి. వీళ్ళ క్వశ్చన్ ఉండదు కదా సార్, బడ్జెట్ క్వశ్చన్ ఉండగా మారుతా ఉంటారు, అన్ని ఫెయిల్ అవుతుంటారు. అట్లా కాకుండా ఒకటే ఉంటే వస్తుంది, 100% వస్తుంది మనకి సేల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి శ్రీనివాసరావు గారి ఆలోచనల అభిప్రాయాలు.
ఏదైతే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగాలన్నా కాన్స్టెంట్గా కృషితో నాస్తి దుర్భిక్షం అనే రీతిలో పనిచేసుకుంటూ వెళ్ళాలి, అలాగే కొత్త మెలకువలు నేర్చుకుంటా ముందుకెళ్ళాలని ఈ రంగంలో రాణించే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని కష్టపడి పనిచేయాలని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఏదైతే ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ ద్వారా ఏదైతే 9,000 కస్టమర్ల యొక్క నమ్మకాన్ని పొందగలిగారో ఇవాళకి కూడా అదే నిబద్ధతతో కృషితో పట్టుదలతో వెంచర్లు వేసే విధానంలో ఒక పద్ధతి అనుసరిస్తూ నలుగురికి ఆదర్శంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా తర్వాత కూడా కంటిన్యూటీగా పిఆర్ పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబాన్ని నిర్మించే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. ఇవాళ ఆయన అనుభవాలు మీకు అంత ఉపయోగపడాలని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.